హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఒక సూపర్ ప్లేస్కి వెళ్తాం అనమాట. మీరు అందరూ చూసి దాన్ని షాక్ అవుతారు, ఎందుకంటే చాలా బాగుంటుంది ఆ ప్లేసు. మీ అందరినీ తీసుకెళ్తాను, రండి చూపిస్తాను ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఎందుకంటే ఇలాంటి ప్లేస్కి వీకెండ్స్లో వెళ్తే చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే మనం ఏ టెన్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఇలాంటి ప్లేస్కి వెళ్తే అసలు ఏ టెన్షన్స్ లేకుండా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తాం అనమాట. హైదరాబాద్లో ఎలాంటి లొకేషన్ ఉందని నాకు కూడా తెలియదు. ఇక్కడ ఎంట్రీ టికెట్ కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు, జస్ట్ 50 రూపీస్ అంతే పర్ హెడ్. చాలా తక్కువ కానీ వర్తబుల్ అనమాట. అంటే చాలా చోట్ల మనం హైదరాబాద్లో వెళ్తూ ఉంటాం, పర్ హెడ్ 100 రూపీస్ 200 రూపీస్ కొన్ని లొకేషన్స్ అయితే ఉంటాయి దానికి. అక్కడైతే లోపల ఏముండదు, కానీ ఇది పర్ హెడ్ 50 రూపీసే. కానీ లొకేషన్ మాత్రం అదిరిపోయింది అనమాట. అసలు సూపర్. అసలు ఇలాంటి లొకేషన్ హైదరాబాద్లో ఉందని చాలా మందికి తెలియదని నేను అనుకుంటున్నాను. ఏమైనా అనుకోలు, కానీ లైఫ్లో కొన్ని చూడాలబ్బా. ఏదో జాబ్ చేసాము, 9 to 5 జాబ్ చేసాము, వెళ్ళాము, ఇంటికి వచ్చాము, మన పిల్లం వండింది తిన్నామని కాకుండా ఒక వీకెండ్లో మన ఇంట్లో వాళ్ళని కూడా ఇలాంటి చోటకి తీసుకెళ్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే వెళ్ళాంలే, చికెన్ తెచ్చుకున్నాంలే, తిన్నాంలే, పడుకున్నాంలే అంటే ఏం ఉండదు. ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయాలి. హైదరాబాద్లోనే ఉన్న వాళ్ళు అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. హైదరాబాద్ అనే కాదు, ఏ ఊర్లో ఉన్నా ఎక్స్ప్లోర్ చేయాలి. దగ్గరలో ఉన్న నేచర్ చూడడం. ఏదో మీరు మిమ్మల్ని 1000 కిలోమీటర్లు 1200 కిలోమీటర్లు వెళ్ళమన్నట్లే. ముందు దగ్గర ఉన్నాయి చూడండి, ఆ నేచర్ని ఎక్స్ప్లోర్ చేయండి. అసలు ఎంత హ్యాపీగా ఉంటుంది అంటే టెన్షన్స్ అన్నీ మర్చిపోతారు. లొకేషన్ చూసారా ఎంత నీట్గా, ఎంత బ్యూటిఫుల్గా, చాలా నీట్గా ఉంచుతున్నారు అనమాట. అసలు ఈ లొకేషన్ చూసినప్పుడు నా రియాక్షన్ ఏంటో తెలుసా? వావ్, అదనమాట మన రియాక్షన్. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు, కొన్ని లొకేషన్స్ చూసినప్పుడు చాలా డిసప్పాయింటెడ్గా ఉంటుంది. ఎంత దూరం వచ్చానే లొకేషన్ మనం అనుకున్నట్టు లేదే అని చాలాసార్లు ఫీల్ అవుతాం అనమాట. ఈ లొకేషన్కి వచ్చినప్పుడు మాత్రం నాకు ఫీల్ రాలేదు. ఎందుకంటే చూడడానికి చాలా నీట్గా, చాలా డిసిప్లైన్డ్గా, చాలా 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 బాగా చూసుకుంటున్నారు. ఈ గార్డెన్ కానీ ఆ లొకేషన్ ఏది కూడా ఎక్కడ కూడా చెత్త లేకుండా చాలా నీట్గా ఉందన్నమాట. నాకు తెలిసి ఇలాంటి లొకేషన్ ఎక్కడ కూడా ఎంత నీట్గా, ఎంత క్లీన్గా ఉంచడం అనమాట. ఎందుకంటే ఎక్కడ కూడా చెత్త కనబడట్లేదు. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు లొకేషన్ చూసి అరే ఎంత దూరం వచ్చానే, లొకేషన్ సరిగ్గా లేదే అని చాలా ఫీల్ అవుతాను. కానీ ఈ లొకేషన్ చూసినప్పుడు ఆ ఫీల్ రాలేదు. ఎందుకంటే వెదర్ కూడా సపోర్ట్ చేసింది. ఇఫ్ ఇన్ కేస్ అక్కడ ఎండ కానీ వర్షం కానీ వచ్చి ఉంటే ఈ లొకేషన్ అంత బ్యూటిఫుల్గా కనబడపోదునేమో. ఆ వెదర్ కూడా ఈ లొకేషన్కి ఒక మంచి వైబ్ని అయితే తీసుకొచ్చింది. ఈ లొకేషన్ చూసినప్పుడు అలా చూస్తున్నప్పుడు చుట్టుపక్కల మొత్తం గ్రీనరీ. చాలా మంది ఇక్కడ పిక్నిక్ వచ్చారనమాట. ఇది ఒక పిక్నిక్ స్పాట్ కింద కూడా యూస్ చేసుకున్నారు. ఎందుకంటే చాలా మంది ఇక్కడ పిక్నిక్ ఇక్కడే భోజనం చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇఫ్ ఇన్ కేస్ వద్దాము అనుకున్న వాళ్ళకి చుట్టుపక్కల అయితే ఇదైతే కొద్దిగా పెద్దగానే ఉంటుంది లొకేషన్ చూడడానికి కూడా. చుట్టుపక్కల మనకి తినడానికి కూడా ఏముండదు. చాలా మంది క్యారేజ్లు లేకపోతే బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుని ఇక్కడే తినేస్తున్నారు అనమాట. కాకపోతే ఇక్కడ కొద్దిగా డిసడ్వాంటేజ్ ఏంటంటే చెట్లు అయితే ఉన్నాయి, కానీ చెట్ల దగ్గర ఎక్కడ కూడా నీడలేదు. ఇఫ్ ఇన్ కేసు ఎండ కానీ ఏదైనా వచ్చిందనుకో, ఆ ఎండ దగ్గర నుంచి తప్పించుకోవడానికి చెట్లు ఉన్నాయి, కానీ అంతగా నీడలు లేదనమాట ఎక్కడా కూడా. ఇన్ కేసు చెట్ల దగ్గర నీడ దగ్గర కూర్చుందామంటే అక్కడ ఎక్కడో లోపలికి ఉన్నాయి. ఈ యొక్క లొకేషన్ అయితే మనకు సరిగ్గా కనబడదు. ఇది సూపర్ అనమాట. లొకేషన్ మొత్తానికి ఇది టాప్. అసలు ఇక్కడ నుంచి చూస్తుంటే ఆ చెరువు, అక్కడేమో చెట్లు, మంచిగా బల్లలు అది వేసారు. నైట్ అయితే చాలా బాగుంటుంది. కాకపోతే నైట్ వరకు ఉండదు ఈ లొకేషన్. 6:30 వరకు అనమాట. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6:30 7:30 అని చెప్పారు. ఓకే, ఆ టైంలో ఇది క్లోజ్ అయ్యే టైం వరకు మీరుంటే ఆ ముందు హాఫ్ అన్ అవర్ వరకు మంచి వైబ్ అయితే కనబడుతుంది. ఎందుకంటే ఈవినింగ్ స్పాట్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే మధ్యాహ్నం నేను వెళ్ళింది ఆఫ్టర్నూన్. ఆ టైంలో ఆఫ్టర్నూనే ఎంత బాగుందంటే నైట్ ఆ టైంలో అలాగా జలపాతాలు వస్తుంటే వాటి సౌండ్, అసలు ఇక్కడ కూర్చుని ఒక మంచి వైబ్ని ఎంజాయ్ చేయొచ్చు. లవర్స్కి అయితే మంచి స్పాట్ అని నేను అనుకుంటాను. స్పాట్స్ మనం ఎక్కువగా సినిమాల్లో చూస్తూ ఉంటాం. అంటే అక్కడ రాళ్ళు, చెట్లు, అంటే ఇంత నీట్గా ఉండడం. అంటే మీరు చూస్తారు కదా మామూలుగా, మీరు ఎక్కడైనా లొకేషన్కి వెళ్ళినప్పుడు అక్కడ అంతా కూడా కొద్దిగా చెత్తగా, కొద్దిగా ఎలా పడితే అలాగే ఉంటుంది. కానీ మీకు ఏదైనా సినిమాల్లో చూసినప్పుడు ఎక్కడైనా నీట్గా చెట్లు, మంచి గ్రీనరీగా, అసలు ఎక్కడ కూడా ఏది లేకుండా మంచిగా క్లీన్గా ఉంటుంది. చూసారా అసలు ఆ గాలి వస్తుంటే అసలు ఆ లొకేషన్కి, ఆ గాలికి ఎంత బాగుందంటే ఎంతసేపు అన్నా తిరగాలనిపిస్తుంది ఇక్కడ. అదే కొన్ని చోట్ల అయితే ఎంత తిరిగితే చాలే ఇంకా ఏం చూస్తాంలే, ఉన్నదే కదా ఉంది అని. ఇక్కడ అలా కాదు, నడుస్తూ ఉంటే అక్కడ ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఉంటే ఒక్కొక్క లొకేషన్ ఒక్కొక్కలా కనబడుతుంది అనమాట. అసలు చూసారా ఆ మేఘాలు, ఆ చెరువు, అసలు చుట్టుపక్కల లొకేషన్ కట్టడం కూడా మంచి బ్యూటిఫుల్గా మంచి వైబ్తో కట్టారు. నాకైతే చాలా 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 బాగా నచ్చింది. నేనైతే
మంచిగా అందరికీ కూడా రికమెండ్ చేస్తాను. ఎవరికైనా ఖాళీ ఉంటే ఈ లొకేషన్కి మాత్రం రావడం మర్చిపోకండి. ఈడెంత చెప్తున్నాడు, ఇంతకీ లొకేషన్ ఎక్కడో చెప్పట్లేదు ఏంట్రా, సొల్లు అంతా చెప్తున్నాడు అని అనుకుంటున్నారా? లేదు, లొకేషన్ వచ్చేసి ఉస్మాన్ సాగర్ అనమాట, కోకాపేట దగ్గర ఉంటుంది. చూసారా, ముసలోళ్ళు కూడా వస్తున్నారు. మీరు రావడానికి ఏం మాయోగం రావచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అమ్మో నాకు చాలా పని ఉందంటే ఇంటి దగ్గర నువ్వు కూర్చుని పీకేదేం లేదు, కూర్చుని ఏదో సినిమా చూస్తాం అంతే కదా, అంతమించి ఏముండదు. అప్పటికి 3:34 అలాగ అయిపోయింది. బాగా ఆకలేస్తుంది అనమాట. అక్కడ నియర్ హైటెక్ సిటీ దగ్గర ఉన్న బిసి అనే హోటల్కి వచ్చాము. అందులో ఆర్డర్ చేసాం అనమాట. అందులో నేనేమో ఏదో బిర్యానీ ఆర్డర్ చేశాను అనమాట. పెద్దగా ఏదో మర్చిపోయిన బిర్యానీ పేరు. మా ఫ్రెండ్ ఏమో గోంగూర రైస్, వెజ్ అనమాట, గోంగూర రైస్ ఆర్డర్ చేసాం. అసలు ఆ బిర్యానీ తింటుంటే ఎలా ఉందంటే నాట్ రికమెండెడ్. అసలు అది చూస్తుంటే మొత్తం ఆయిల్, ఆ బిర్యానీ నిండా ఆయిల్, ఆ చేతితో పట్టుకుంటే మొత్తం ఆయిల్ ఫ్లేవర్ తప్ప బిర్యానీ ఫ్లేవర్ తగలట్లే. రేట్లేమో పీక్స్లో ఉన్నాయి, బిర్యానీ టేస్ట్ ఏమో తొక్కలాగా ఉంది. అసలు ఆయిల్ చూస్తేనే నాకు కడుపులో దేవేసింది. అంత వరస్ట్గా ఉన్నప్పుడు బిర్యానీ ఎందుకు తిన్నారా అని మీరు అందరూ అనొచ్చు, కానీ ఆ టైంలో ఆకలేసినప్పుడు మరి తినాలి కదా, తప్పదు కదా, వదిలేస్తామా ఏంటి? లేకపోతే మీలాగా నేనైతే డబ్బున్నాను కాదు. అదేమో బిర్యానీ ఏమో చూస్తేనేమో 350 400 ఉంది. మొత్తం బిల్లు వచ్చేసి 2 బిర్యానీలకు బిల్లు వచ్చేసి 890 అలాగ అయింది. అసలు ఎవడైనా 2 బిర్యానీలు 900 పెట్టి తింటాడా? నేనైతే తిన్నాం, మీరు తింటారేమో. నాకైతే అంత స్తోమత లేదు. ఎందుకంటే 900 పెట్టి బిర్యానీ తిని అంత వర్తబుల్గా లేదనడానికి మనం రివ్యూ ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఎందుకంటే అసలు అది తినడానికి అసలు రికమెండేషనే కాదు. ఇదేంటి మధ్యాహ్నం నుంచి డైరెక్ట్గా నైట్కి తీసుకొచ్చాడని చూస్తున్నారా? నైట్లో నెక్లెస్ రోడ్ వెళ్తే అసలు ఎలా ఉంటుందా, అసలు చుట్టుపక్కల ఎలా ఉంటుందో చూద్దామని వెళ్ళాను అనమాట. యాక్చువల్గా స్టార్టింగ్లో 3 years బ్యాక్ వెళ్ళాను. నెక్లెస్ రోడ్ దగ్గర అంతా ఫుడ్ స్టాల్ అన్ని బాగుంటుంది, చూడడానికి కూడా లొకేషన్ అది బాగుంటుంది, సెక్రటేరియట్ ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అని మా వాళ్ళు చాలామంది చెప్పారు. వచ్చి చాలా రోజులు అయింది కానీ అక్కడికి వెళ్ళలేదు. ఒకసారి ఎలాగో వెళ్దాము, వీకెండే కదా, వీకెండ్లో ఇంకా బాగుంటుంది అని చెప్పేసి వెళ్తున్న దారిలో లైటింగ్ అయితే మీరు చూశారు కదా, హైదరాబాద్ లైటింగ్ మీ అందరికి చెప్పాల్సిన పని లేదు. సూపర్ ఉంటుంది అనమాట. అసలు వెళ్తుంటే మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంది చూస్తుంటే. అది చూసారా, అటల్ బిహారీ వాజ్పేయి గారు, అటల్ బిహారీ వాజ్పేయి అన్నట్టు అదే మన బిఆర్ అంబేద్కర్ గారు ఏమో, మన ఆయన పేరేంటి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఆయనే కదా. మిస్టేక్ అయితే క్షమించండి, నేను వల్లభాయ్ పటేల్ గారే అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటారు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ నేను తప్పు అయితే, తిట్టినా సరే ఆయన ఎవరో చెప్పండి నాకు తెలియదు, అంతగా మర్చిపోయాను. ఆయనే అనుకుంటున్నాను హోప్ఫుల్లీ. ఓయమ్మో ఓరినైనా ఈ రాత్రులు ఏంట్రా బాబు, అప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు? 12 అయింది నైట్. అసలు ఈ నైట్లో కూడా జనాలు పొద్దున్న కాదు, అదే సాయంత్రం 6:30 7 తిరుగుతారు చూసారా. మా సైడ్ అలాగే తిరుగుతారు. 12 అయితే మొత్తం ఊరు మొత్తం శ్మశానం అయిపోద్ది. ఇక్కడ చూస్తుండేమో 12 అయినప్పుడే పొద్దుట తెల్లవారు అవుతుంది వీళ్ళందరికీ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జనాలు చూసారా, 12 గంటలకు ఎంతమంది ఉంటారా? వీళ్ళందరూ కూడా మళ్ళీ పక్క నుంచి వచ్చిండ్రు కదా, ఎక్కడో 10 కిలోమీటర్లు 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన వాళ్ళు. అసలు ఎక్సలెంట్ కదా. వీళ్ళందరికీ నైట్ లైఫ్ బాగా అలవాటు అయిపోయినట్టుంది, అందుకే ఇలా తిరుగుతున్నారు. అంటే తిరగడం మంచిదే, తిరగద్దని నేను అనట్లేదు. అంటే నాలాంటి వాళ్ళకి ఫస్ట్ టైం ఎలా చూసిన వాళ్ళకి, నైట్ లైఫ్లో ఎంతమందిని చూసిన వాళ్ళకి కొద్దిగా డిఫరెంట్గానే ఉంటుంది. నైట్ నెక్లెస్ రోడ్ దగ్గర సెక్రటేరియట్ ఉంటుంది, అక్కడ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని చాలామంది చెప్పారు. నాకు చూసేంత వరకు తెలియదు ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందని. వాడి అమ్మ అసలు ఏమన్నా ఉందా? అసలు చూసారా లైటింగ్లో అసలు సూపర్ ఉంది. ఈ టైంలో మాత్రం డ్రోన్ షాట్ పడితే మాత్రం ఎక్సలెంట్. నా కళ్ళు చెదిరిపోయినాయి అనమాట. అసలు లైటింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఆయన చూసారా, వైట్ కలర్ మీద గోల్డ్ కలర్ షాడో అలా పెయింట్ వేసినట్టు నాకు కనబడుతుంది. అసలు నైట్లో లేదు కానీ ఏదో పెద్ద ప్యాలెస్ చూసినట్టు అలా ఉంది. యాక్చువల్గా ఇక్కడ నిలబడ్డాను కానీ నిలబడి ఒక యాక్షన్ ఏదో చేద్దాం, అది చూపించి మంచిగా అందరికి చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇక్కడ జనాలు అందరూ వస్తే కొద్దిగా సిగ్గేసింది. అందుకని ఎందుకులే మనకెందుకు అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చాను. ఎందుకంటే అటు పక్కన ఉన్న లేడీస్ కొద్ది మన వైపు చూస్తున్నారు, ఈ మనకెందుకులే ఎవరు అని చెప్పేసి సైడ్కి వచ్చేసాను. మళ్ళీ అటువైపు నుంచి తీసినప్పుడు ఎలా కనబడుతుంది, కొద్దిగా గ్రిల్ అడ్డు వచ్చింది. కాకపోతే దగ్గరలోంచి అసలు ఎలా ఉంటుందో చూశాను అనమాట. దగ్గరలోంచి చూసినప్పుడు అయితే చాలా బాగుంది. అసలు యాక్చువల్గా ఇంత పెద్ద సెక్రటేరియట్ ఎన్ని ఇయర్స్లో కంప్లీట్ చేశారో మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఈ చుట్టుపక్కల కూడా చాలా స్టాల్స్ ఉన్నాయన్నమాట తినడానికి కూడా. కాకపోతే ప్రతిరోజు ఇక్కడ స్టాల్స్ ఎక్కువ ఉంటాయి, కానీ ఈరోజు స్టాల్స్ లేవంట. ఎలా ఉంది సెక్రటేరియట్ నైట్లో? చెత్త కూడా అయింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇక్కడ సెక్రటేరియట్ దగ్గర చాలా స్టాల్స్ పెడతారు అనుకున్నాను ఆ రోజు. అంటే చాలా రీల్స్లో చూశాను ఇక్కడ స్టాల్స్ ఉంటాయి, అంటే కేక్స్ అలాంటివి కొత్తగా ఉంటాయి. ఒకసారి అవి కూడా ట్రై చేసి వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే అంత ఎఫెక్టివ్గా ఏమీ కనబడలేదు, ఏదో దోస్త్ తినేసి వెళ్ళిపోయాను అనమాట. ఓకే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ట్రై చేస్తాను. కానీ ఉంటుంది అనుకున్నాను, సండే కదా, సండేలో ఖచ్చితంగా పెడతారని నేను అనుకున్నాను. కాకపోతే లేదు, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసి పెడతాను. ఈ రోజు వీడియో చూసిందంతా కూడా మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే మంచి వైబ్ ఉన్న వీడియో అయితే నేను పెట్టానని నేను అనుకుంటున్నాను. మీ అందరికి కూడా నచ్చిందని ఖచ్చితంగా అనుకుంటున్నాను.
ఇందులో చేసిన వీడియోస్ చాలా వరకు కొన్ని రీల్స్ కింద కూడా పెట్టాను. ఆ రీల్స్ నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి కూడా నేను కింద కామెంట్ బాక్స్లో ఇస్తాను. వెళ్ళండి, నా ఇన్స్టాగ్రామ్ ఐడి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. ఈ రోజుకి ఇదే వీడియో అనమాట. ఇదంతా కూడా చూసి ఎంజాయ్ చేయండి. మీరు కూడా వెళ్ళండి, వెళ్ళి అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయండి, ఎంజాయ్ చేయండి. ఎప్పుడు ఇంట్లోనే ఉండి చూడకుండా ఇలాంటివి కూడా చూస్తే మీకు కూడా మనసులో కొద్దిగా మంచిగా హ్యాపీగా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా మంచి సబ్స్క్రైబ్ నోట్ అయితే చెప్దాం అనుకున్నాను. దుర్గం చెరువు దగ్గర నిలబడే కాబట్టి ఇవన్నీ చూసి భయం వేస్తుంది. అంటే ఎడ్జ్ నుంచి వస్తున్నాయి అనమాట కార్లన్నీ కూడా, మనకెందుకులే అని చెప్పేసి వదిలేశాను. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ సపోర్టింగ్ లవ్, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే, మరి ఉంటాను. Bye bye.